ఓం నమో గణపతయే. వందే మాతరం, వందే భారతం. మన దేశాన్ని మనం ఎల్లప్పుడూ కూడా రక్షించుకుంటూ ఉండాలండి. గత వందల సంవత్సరాలుగా కలియుగం ప్రారంభమైన తరువాత భారతదేశంలో ఉన్నటువంటి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా వరకు పొరపాట్లు చేశారు. మన వాళ్ళు గతంలో చేసినటువంటి పొరపాట్లు మనం ఇప్పుడు చేయకూడదు, చేయనివ్వకూడదు. ఏమిటా పొరపాట్లు అనంటే కనుక 2000 సంవత్సరాలకు పూర్వం దేశంలో బౌద్ధం విస్తృతంగా వ్యాపించింది. శాంతి అన్నారు, శాంతి కావాలి, సంపూర్ణమైనటువంటి శాంతి అన్నారు, సంతోషం. శాంతి మాత్రమే అన్నారు. అదేమిటి? తప్పులు చేసినటువంటి వ్యక్తి ఉంటాడు, నేరం చేసినటువంటి వ్యక్తి ఉంటాడు, వాడిని శిక్షించాలి అని అంటే కనుక శాంతితో శిక్షించలేం కదా. ఆ విధంగా నాటి రోజుల్లో మితిమీరినటువంటి శాంతి అనేటటువంటి వాక్య పారాయణ ఎక్కువైపోవడం వల్ల దానివల్ల మన దేశంలో క్షాత్రం అనేది తగ్గుతూ వచ్చింది. యుద్ధ విద్యలు తగ్గిపోతూ వచ్చాయి, అస్త్రశస్త్రాలన్నీ కూడా అంతరించిపోతూ వచ్చాయి. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఎప్పుడైతే భారతదేశంలో బౌద్ధం ఎక్కువైందో ఆ తరువాతనే యుద్ధ విద్యలు తగ్గిపోయి అస్త్రశస్త్రాలు అంతరించిపోయి గ్రీకు వాళ్ళు, పోర్చుగీసు వాళ్ళు, వాళ్ళంతా కూడా మనల్ని ఆక్రమించడానికి మార్గం సుగమమైంది. అంతవరకు లేదు. వేదంలో చెప్పబడినటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా మన రాజులు ప్రయోగిస్తూ ఉన్న రోజుల్లో భారతదేశం వైపు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. కావున మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక నాడైనా నేడైనా కూడా వేద మార్గమే, సనాతన ధర్మ మార్గమే అందరికీ కూడా ఆచరణీయం, రక్షణ కవచం. దృష్టిలో పెట్టుకోండి. వేదంలో చెప్పబడినది ఏమీ లేదు. శాంతి అంటే ఏమిటండి? అవతలవాడు యుద్ధం చేస్తూ ఉంటాడు, నువ్వు శాంతి శాంతి అని కూర్చుంటే ఎలా కుదురుతుంది, ఎలా సాధ్యపడుతుంది? భూటాన్ అనేది బౌద్ధ దేశం. ఆ బౌద్ధ దేశం శాంతి గురించి మాట్లాడుతుంది, కానీ వాళ్ళకి ఆర్మీ అక్కర్లేదా? భారతదేశ సైన్యమే వాళ్లకు రక్షణనిస్తుంది. భారతదేశ సైన్యం మరి శత్రువుల్ని చీల్చి చెండాడాల్సిందే కదా. భూటాన్ తరపున మన వాళ్ళు చేస్తారు. అందువల్ల ఏమిటంటే ఆచరణ సాధ్యం కాని శాంతి వచనాలు, ఆచరణ సాధ్యం కాని అహింసా పన్నాలు, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం దూరం పెడుతూ ఉండాలి. వేదంలో చెప్పబడింది ఏదైనా కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన దేశాన్ని మనం రక్షించుకోవాలి అనంటే కనుక సనాతన ధర్మాచరణే ముఖ్యమైనటువంటి మార్గము. దృష్టిలో పెట్టుకోండి. ప్రపంచంలో ఎక్కడా కూడా సనాతన ధర్మం ఈ స్థాయిలో లేదు, భారతదేశంలోనే ఉంది. హిందూ ధర్మం, భారతదేశం, ఈ రెండూ కూడా ఆత్మ మరియు దేహం వంటివి. హిందూ ధర్మం లేకపోతే భారతదేశం లేదు. భారతదేశంలో ఉండే నదులు, చెట్లు, చేమలు, పువ్వులు, క్షేత్రాలు, తీర్థాలు, ఊళ్ళు అన్నీ కూడా హిందూ ధర్మంతో కలిసిపోయి ఉన్నటువంటివి. కావున ఇలాంటి దేశంలో హిందూ ధర్మం సంపూర్ణంగా వృద్ధి చెందాలి. నేటి తరం ఎవరైతే ఉన్నారో జన్జీ అని చెప్పేసి ఎవరైతే బయలుదేరుతూ ఉన్నారో దయచేసి ఈ తప్పు దారి పట్టకండి. మా వేద పాఠశాలలో చదువుకునే పిల్లల్లోనూ అధ్యాపకుల్లోనూ కూడా జన్జీ వాళ్ళు చాలామంది ఉన్నారు. జన్జీ అనేటటువంటి ఒక తరం వెళ్ళవలసినటువంటి విధానం ఇది కాదు, ఇప్పుడు వెళుతున్నటువంటి విధానం కాదు. పెద్దవాళ్లను గౌరవించకుండా, సాంప్రదాయాల్ని గౌరవించకుండా, అదేవిధంగా సత్యాన్ని తెలుసుకోకుండా దేనికో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉండి బొద్దింకలతో పోల్చుకోవడం ఏమిటండి? భారతదేశ యువత సింహాలతో సమానం. గత 1000 సంవత్సరాలుగా జరిగిందే ఇదే. నా బాధ ఇదే. ఆంగ్లేయుల పాలన తర్వాత కూడా మీరు చూస్తే మన విద్యా విధానంలో పూర్తిగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆత్మన్యూనతతో బాధపడేలాగా మొత్తం తీర్చిదిద్దారు. ఏ ఒక్కడూ కూడా మనం గొప్పవాళ్ళము, మన దేశం గొప్పది, మన సంస్కృతి గొప్పది అనేటటువంటి భావన లేకుండా చేసేశారు 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో. ఇప్పటికైనా సరే ఇలాంటి భావనలు వీడండి. బొద్దింక అనంటే కనుక మనకు హాని కలిగించేది, ఇంటికి హాని కలిగించేది. వంటగదిలో బొద్దింకలు ఎక్కువైతే కనుక మనం కనీసం అక్కడ వంట చేయలేము, అక్కడ వండిన వంటను కూడా తినలేము మనం. మీరు వండుకున్న ఆహారంలో బొద్దింక కనిపిస్తే ఏం చేస్తారు? మీరు భోజనం చేస్తారా? బొద్దింక మంచిదా చెడ్డదా అండి? బొద్దింకలు
ఈ యొక్క దేశానికి ప్రతినిధులు అని చెప్పేసి చెప్పుకోవడం ఏమిటండి దౌర్భాగ్యం కాకపోతే? జెన్జీ యొక్క ఆలోచన విధానం మారాలి ఖచ్చితంగా. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది మంచి, ఏది చెడు. ముందు హిందూ జెన్జీ బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. సంప్రదాయ వస్త్రధారణ అలవాటు చేసుకోండి. జెన్జీ అనంటే కనుక బూతులు మాట్లాడడం కాదు, దృష్టిలో పెట్టుకోండి. జెన్జీ అనంటే కనుక సంస్కారవంతమైనటువంటి ఒక జీవనానికి ప్రతినిధులుగా అవతరించాలి అని చెప్పేసి కోరుకుంటూ, ఈ భరతవర్ష కాన్క్లేవ్ ఏదైతే ఉందో, సంఘర్షణ కాన్క్లేవ్, సంఘర్షణ అనేటటువంటిది ప్రతి జీవి కూడా ప్రతిరోజు కూడా అనుభవించేదే. సంఘర్షణ తరువాతే వికాసం ఉంటుంది. అందువల్ల సంఘర్షణలో తప్పు లేదు. ఆ సంఘర్షణ సంస్కృతి కోసం అయి ఉండాలి, మాతృదేశం కోసం అయి ఉండాలి, మాతృభూమి యొక్క అభివృద్ధి కోసం అయి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ, భరతవర్ష టీం వారికి, ముఖ్యంగా శ్రీమాన్ దువ్వాడ శివప్రసాద్ గారికి భగవంతుడి ఆశీస్సులు, వేదపురుషుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ స్వస్తి.